శివధర్మములకు సమానత్వం బోధించి శివుడు చెప్పినట్టుగా వీరబ్రహ్మం కాదు, శివుడు చెప్పినట్టుగా శివాజీ, శివుడు చెప్పినట్టుగా బసవేశ్వరుడు, శివుడు చెప్పినట్టుగా సమానత్వం కోసం యుద్ధం చేసేదా? వాళ్ళ లెగసీ నేను తీసుకోవద్దా? వాళ్ళ వారసత్వం నేను తీసుకోవద్దా? శివుడు అసమానత్వం చెప్తే నేను వదిలేస్తాను. శివుడు సమానత్వం చెప్తాను. ఎవడెవడో పుక్కిడి పురాణాలే పుట్టించుకోవచ్చు వాడికి అనుకూలంగా. నా శివుడు మాత్రం సమానత్వం. ఆ విలువలతో సమాజాన్ని కట్టడం, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అణగారిన వర్గాలకి సమప్రాతినిధ్యాన్ని, సమభాగస్వామ్య విలువలను సృష్టిస్తే అది సామాజిక ప్రజాస్వామ్యంగా, అది రాజకీయ ప్రజాస్వామ్యంగా పరివర్తన చెంది రాజ్యంలో మన వాటా వచ్చినప్పుడు మనందరం చల్లగా బతుకుతాం. దేవుడు కూడా చల్లగా బతుకుతాం. మన దేశం మీదకి ఎవడు రాడు. హిందూ